రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను ఈ పల్లీలతో నిలవ పచ్చడి పట్టుకుంటున్నాను. చూసారా, పల్లీలు వేయించుకున్నాను. ఇవేమీ పొట్టు తీయక్కర్లేదండి. తీసుకుంటే తీసుకోండి, మీకు కావాలంటే. నేను పొట్టుతోనే పట్టేస్తాను. కొంచెం ఏమో మిక్సీ పట్టుకున్నానండి. చూడండి అసలు ఎట్లా ఉంటుందంటే మీరు ఒకసారి పట్టుకోండి, చూడండి, తినండి. నేను పొట్టుతో, ఎందుకంటే ఇవి పొట్టు తీసేసి చేసుకున్నాను. కొన్ని ఏమో పొట్టుతోనే వేస్తాను. పొట్టు చూసారా, కలిపేస్తున్నానండి. కొంచెం ఏమో పల్లి మిక్సీ పట్టుకున్నా గ్రేవీ కోసం, కొంచెం ఏమో ఇట్లా పొట్టుతోనే వేసుకున్నాను. అవి వేయించుకోవాలన్నమాట. వేయించుకొని పొట్టు తీసేసుకోండి. చూసారా, కొలతలు ఏమీ చెప్పట్లేదండి. నాకు నచ్చినట్టుగా నేను కారం ఎక్కువ తక్కువ వేసుకుంటున్నాను కదా, మీరు కూడా మీకు నచ్చినట్టుగా వేసుకోండి, సరేనా. ఇది ఆవపిండి, మెంతిపిండి, పసుపు, ఉప్పు దీంట్లో వేసానన్నమాట. ఇది కూడా 2 స్పూన్లు, ఎక్కువ అక్కర్లా. ఇది కూడా పిల్లలు తింటే కొంచెం చిన్న పలుకులు వాళ్ళ పొట్టలోకి వెళ్ళిపోతాయి ఏదో ఒక రకంగా. వెల్లుల్లిపాయ తింటే మంచిది కదా. కొన్నేమో మన కోసం, పెద్దవాళ్ళ కోసం అన్నమాట. ముద్దకి మనకు వచ్చేస్తే ఒక్కొక్కటి బాగుంటుంది. నాకు ఇష్టం, అందుకని ఇట్లా వేసుకుంటున్నాను నేను. కావాలంటే వేసుకోండి, లేకపోతే తీసేయి. చూసారా, పల్లీలు పొట్టు తీయొద్దండి. పొట్టు తీస్తే అంటే దాని రుచి వేరుగా ఉంటుంది, దీని రుచి వేరుగా ఉంటుంది తింటుంటే మనం. అందుకని పొట్టుతో వేసాను. చూడండి, ఖచ్చితంగా ఇలా వేసుకోండి, మీకు ఇష్టమైనది వేస్తే. ఇది పోపు పెట్టేస్తానండి. పోపుకు కూడా నేను తాలింపు రెడీ చేసుకున్నాను, అది ఆరిపోతుంది. పల్లీలు నిలవ పచ్చడి చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. అసలు సూపర్గా ఉంటుంది. మనం పల్లీ పొడి ఇలాంటివన్నీ కాకుండా ఇలా నిలవ పచ్చడి ఎవరు పట్టలేదు, నేనే పడుతున్నాను ఇలాంటివన్నీ. చూడండి, సూపర్గా ఉంటాయి. 1 ఇయర్ గ్యారంటీ నేనే ఇస్తాను రాసి మీకు. అదన్నమాట. అంటే పాడవుతున్నాయి ఇలాంటివన్నీ అంటారు కదా, అట్లా పాడవకోకుండా చెప్తున్నాను నేను పట్టేలాగా పట్టుకోండి మీరు. నిమ్మకాయతో పల్లి నిలవ పచ్చడి చాలా బాగుంది. చూసారా, కొంచెం పడుతుంది నిమ్మకాయ రసం. ఇంకా చూడండి, చాలా బాగుంటుందండి. మీరు నేను చేసినట్టు చేయండి, మీకు నచ్చకపోతే అప్పుడు అడగండి మీరు. చాలా బాగుంటుంది అసలు. ఉప్పు కొంచెం ఇందాక తక్కువ అయింది అనిపిస్తుంది నాకు, కొంచెం వేసుకుంటున్నాను. దాంట్లో మిక్సీ పట్టుకున్నాను, ఇది సన్న ఉప్పు మళ్ళీ వేసా, కొంచెం తక్కువ అవుతుంది. ఇలాగే పట్టుకోండి, సరేనా. సూపర్గా ఉంటుంది. పల్లి నిలవ పచ్చడి ఏంటి, నువ్వులు నిలవ పచ్చడి ఏంటి, బొప్పాయి నిలవ పచ్చడి ఏంటి, బెండకాయ నిలవ పచ్చడి ఏంటి, దొండకాయ నిలవ పచ్చడి ఏంటి, అన్నీ వేయించుతున్నారు కదా. నేను వేయించుకోకుండా ప్రతిదీ కూడా చక్కగా ఇట్లా పచ్చియే పడుతున్నాను. పల్లి మాత్రం వేయించుకున్నానండి. కార్న్స్ కూడా నేను నిలవ పచ్చడి పెట్టాను. అది ఇవన్నీ వీడియోస్ వస్తాయి, చూడండి. నాది పాత వీడియోస్ చూడండి, మీరు చూస్తే మీకు అర్థమైద్ది. నేను ఇది కూడా తాలింపు కూడా పెట్టేసుకున్నానండి. తాలింపు కూడా పెట్టుకున్నాను, చూడండి. సూపర్గా ఉంటుందండి బాబు. మీరు ఒక్కసారి పెట్టుకోండి, చూడండి, తినండి. ఎందుకంటే తాలింపు ఆరిపోవాలి కదా, అందుకని విడిగా పెట్టుకున్నాను. చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు
ఈ దోశల్లోకి ఇడ్లీలోకి ప్రతి దాంట్లోకి తినొచ్చు. అది రైస్లో అయితే ఇంకా అమృతం ఉండట్టు ఉంటుందండి. మీరు రైస్ వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ నేను పట్టుకుని తిన్న తర్వాతే టేస్ట్ చేసిన తర్వాత మా ఇంట్లో అందరూ బాగుందంటేనే నేను వీడియో కోసం పెడుతున్నానండి. మీరు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఈ నిలవ పచ్చళ్ళు ఎలా ఉంటాయో చూడండి. మీరు ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదండి. 1 ఇయర్ బయటే పెట్టండి, మీరు బయటే పెట్టండి, చూడండి. తడి మాత్రం తగలకూడదండి. తడి తగలకూడదు, అంటు ముట్టు తగలకూడదు మెయిన్గా. వాటి వల్లే ఇవి పాడవకోకుండా ఉంటాయి పచ్చళ్ళు. అంతేగాని మీరు తడి తగిలింది పోయింది, పచ్చడి పాడైపోయింది, బూజులో పెట్టినాయి అంటే కానీ నేనేం చెప్పలేను. అంత జాగ్రత్తగా పెట్టుకుంటేనే చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, మా మనవడు దించి వస్తాడు. వాడే ఇప్పుడు టేస్ట్ ఏది చేసినా కూడా వాడు తినాలా చెప్పాలా. ఇవి మా టేబుల్ నిండా చట్నీలే ఉన్నాయి. చాలా బాగుందంటండి, సూపర్ అంట. చూడండి, నేను ఎలా పట్టానో అలాగే పట్టుకోండి, చక్కగా తినండి. తిని నా కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉంది ఏంటనేది. నా ఛానల్ పాత ఛానల్ అని నా పాత అన్నీ చూడండి, మీరు పాత వీడియోస్ చూడండి, సరేనా? నాకు చెప్పడం రావట్లేదు, మీరు చక్కగా చూడండి బాబు. నా ఛానల్స్ అన్నీ అదే నా వీడియోస్ అన్నీ చూసి కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయి అనేది. మేము ఇవన్నీ పచ్చళ్ళ రుచి చూసి చూసి మాకు ఇంకా అంతే, పచ్చళ్ళే మాకు కూరలు అయిపోయినాయి మాకు మా ఇంట్లో, సరేనా? సరే, లాస్ట్కి మీరు నాకు ఏమిస్తారో తెలుసు కదా మీకు. బూస్టు, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా